సన్నిధులు పోరాటం చేస్తే అప్పుడు వారి మీదికి ఆ దేవుని శక్తి దిగి వచ్చింది. అప్పుడు వారు నిలబడగలిగినారు. ప్రియులరా, ఈ దేవుని సన్నిధిలో కనిపెట్టే శక్తిని పొందుకున్నావా? దేవుని దగ్గర నుంచి ఆ పై నుండి వచ్చేటువంటి శక్తి మాత్రమే నిన్ను నన్ను నిలబెడుతుంది. శోధన కాలంలో, పరీక్ష కాలములో దేవుని ముందు, మనుష్య కుమారుని ముందు నిలబడటం అంటే ఈ లోకంలో నువ్వు ఎవరి ముందైనా నిలబడగలవు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక టైం వచ్చినప్పుడు దేవుడు ముందు నిలబడటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఏదో ఆయన ఒకప్పుడు గొర్రె పిల్లలాగా వచ్చాడు, సాధు జీవిగా వచ్చాడు, ఎల్లప్పుడూ అలాగే ఉంటాడు అని అనుకోవద్దు సంగమా. యోధా గోత్రపు కొదమ సింహముగా ఆయన రానున్న దినములలో ఆ ధవళ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నప్పుడు, ప్రియులరా, ఆయన వెలుగులో, ఆయన పరిశుద్ధమైన కాంతిలో, ఆయన నీతియుక్తమైన వెలుగులో మనం నిలబడలేం. ఏమాత్రం చిన్న కల్మషం, డాగు, మలినం ఏది అంటి ఉన్నా మనం ఆయన ముందు నిలువబడలేం. ఆయన ముందు నిలువబడాలంటే ఈ భూమి మీద బ్రతికున్నప్పుడు అపవాది నీకు వేస్తున్న ఆ తంత్రములన్నిటినీ ఎదిరించే వ్యక్తివిగా మారాలి. అపవాది తంత్రాలు ఎదిరించకపోతే ఆయన ముందు నిలువబడలేం. ప్రియులారా, నిలువబడలేం. కాబట్టి అందుకే సైతానుడు ఏం చేస్తా ఉంటాడంటే, సంఘమేమో ఆయన ముందు నిలబడాలని పోరాటం చేస్తూ ఉంటుంది. సైతాన్ ఏం చేస్తాడు, ఇదిగో ఈ బిడ్డను నేను ఏ విధంగా పక్కకి లాగాలి అని వాడు రకరకములైన తంత్రములు వాడుతూ ఉంటాడు. అపవాది తంత్రాలు సంఘము మీద ప్రయోగిస్తూ ఉంటాడు. ప్రియులరా, చాలా సందర్భాల్లో వాడు ఏం చేశాడో తెలుసా? చాలా మందిని ఈ దేవుని దగ్గరకు ఆకర్షింపబడకుండా ఉండాలని దాడులు చేయించాడు, రక్తపాతం సృష్టించాడు. అనేక మందిని సింహములకు, క్రూర జంతువులకు ఆహారముగా అయిపోయేటట్లుగా వాడు తన యుక్తులను వాడి అధికార స్థానములో ఉన్న వాళ్లను పట్టుకొని అనేక మంది దేవుని బిడ్డలను భయపెట్టి వాడి తంత్రములు ఉపయోగించి, ప్రియులరా, సజీవంగా అనేక మందిని కాల్చబడేటట్లుగా చేశాడు. రకరకాల తంత్రాలు వాడాడు. రంపాలతో కోయబడ్డారు. ఎన్నో కుయుక్తులు, ఎన్నో తంత్రాలు. కానీ ఒక మాట చెప్పనా, ఎన్ని తంత్రములు వాడినా వాడు సంఘమును కదిలించలేకపోయాడు. కొంతమందిని చంపాడు. ఒక స్టెఫను చచ్చిపోతే ఒక పౌలు లేస్తాడు. ప్రియులరా, ఒక ఇస్కరియోతు యోధ కనుమరుగైపోతే ఒక అపొస్తలుడైన పౌలు లేస్తాడు. సైతాను తంత్రాలు వాడింది. యేసు ప్రభు ప్రక్కనున్న వారిని కూడా ఈ తంత్రములతో పడగొట్టింది. అయితే దేవుడు ఎన్ని తంత్రములు సాతానుడు వాడినా తన సేవను కుంటుపడనివ్వాలా, ఆత్మలను వెనుకబడిపోనివ్వాలా, దేవుడు వదిలిపెట్టుకోలా, సంఘాన్ని చేయి విడువలా. నువ్వు గనక దేవుని కోసం నిలువబడితే దేవుడు నిన్ను వదులుకునే దేవుడు కాదు. అయితే మనం ఈ పోరాటంలో ఎలా పోరాడాలి అని బైబిల్ చెప్తుందో తెలుసా? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనము. హెబ్రీ 12. పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా పోరాడాలంట. ప్రియులారా, మన పోరాటం అంటే రక్తము కారునంతగా మనము పాపముతో పోరాడటంలో, లోకంతో పోరాడటంలో, దుష్ట శక్తులతో పోరాడటంలో,
రక్తము కారునంతగా మనం పోరాటం చేయాలి. ప్రియమైన వర్లరా, ఏ దేవుడు మన దేవుడు? రక్తము కారునంతగా మనం పోరాటం చేయగలుగుతున్నామా? చాలామంది ప్రార్థనను ప్రియులరా చాలా తేలికగా చేస్తున్నారు, కానీ రక్తము కారునంతగా పోరాటం చేయలేకపోతున్నారు. సంగమా, ఎంత బాధాకరం. ఎందుకని పోరాటం చేయటంలా? భక్తి అంటే దేవుడి దగ్గరకు వస్తే మనల్ని అంతా కాపాడుతాడు, అంతా దీవిస్తాడు, అంతా ఆశీర్వదిస్తాడు. ఈ మోసలోకి వెళ్ళిపోతున్నారు ప్రజలు. ఒక నింద ఎదురు కాగానే ఇది దేవుని చిత్తం కాదేమో అని వెనుకబడిపోతున్నారు. ప్రియులరా, ఆదిమ సంఘం అవమానాలు ఎదుర్కొంది, నిందలు ఎదుర్కొంది, హింసలు ఎదుర్కొంది, దేవుని కోసం నిలువబడింది. అంతేకాని ప్రియులరా, ఒక పోరాటం ఎదురవ్వగానే వెనుకకు జారిపోవటం కాదు. ప్రియులరా, బైబిల్ ఏం చెప్తూ ఉందో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి చూడండి, మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులము. మొదటి తెస్సలోనిక 2:2. మీరెరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించి. చూసారా, శ్రమ ఎదురయ్యిందంట, అవమానం ఎదురయ్యిందంట, అయినా ఎంతో పోరాటముతో పౌలు గారు ముందడుగు వేశారు. శ్రమ ఎదురైతే దేవుని చిత్తం కాదు అని వెనుకకు తిరగబాకు. అవమానము ఎదురైతే నేను దీన్ని తట్టుకోలేను అని దేవునిలో వెనుకబడబాకు. అందుకే బైబిల్ చెప్తుంది, మీరు పాపముతో పోరాటం చేయటంలో రక్తము కారునంతగా మీరు పోరాడలేదు. మనం రక్తము కారేంత పోరాటం చేయాలి. ప్రియమైన వారలారా, ఈ ఇరుకు మార్గంలో వెళ్ళాలి అంటే పోరాటం కావాలి. చాలామంది ఈ పోరాటం చేయటంలా, కొన్ని వదలటంలా, కొన్నిటిని వదిలిపెట్టాలి అంటే నువ్వు పోరాటం చేయాలి. ఎన్నో సంవత్సరాలుగా ఒక త్రాగుడు అలవాటైన వ్యక్తి దాన్ని వదలాలంటే కొంత కష్టమే, కానీ పోరాటం చెయ్యాలి కదా. చేయకుండా ఎలాగను విజయం పొందగలుగుతావు? నీకు ఒక దురలవాటు, ఒక పాపమునకు బానిసమైన వ్యక్తివి, దానిని వదలాలంటే పోరాటం చేయాలి. ఎన్నో సంవత్సరాలు నీతో కలిసి నీ శరీరంలో అది ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నది కదా. అందుకే లోక 13లో అంటాడు, ఇరుకు మార్గములో ప్రవేశించ పోరాడుడి. అనేకులంట ప్రయత్నం చేస్తారంట, కానీ ఆ పోరాటం సరిగా లేకపోవటాన్ని బట్టి ప్రవేశించలేరు. చదువమ్మ 23వ వచనం. వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింప చూతురు, కానీ వారి వలన కాదు. వారి వలన కాదు. ఎందుకు కాదు? చిన్న శ్రమ ఎదురైతే ప్రార్థనలో వెనకబడిపోతావు, దేవుణ్ణి వదిలిపెట్టేస్తావు. చిన్న అవమానం ఎదురైతే ఓర్చుకోలేవు, తట్టుకోలేవు. ప్రియులరా, సైతానుడు రెచ్చగొడుతూ ఉంటాడు, మన శరీరాన్ని ఉద్రేకపరుస్తూ ఉంటాడు. వాడితో పోరాటం చేయాలి. సాతానుడా, నాకు దేవుని సన్నిధిలో ఏ అవమానం, దేవుని కోసం ఏ అవమానమైనా భరిస్తా, ఏ శ్రమైనా భరిస్తా అని వాడితో పోరాటం చేయాలి, కానీ వాడితో మనం గొంతు కలపకూడదు. వాడు రెచ్చగొడుతుంటాడు లోపల, వాడు నీలో శరీర పోరాటాన్ని పెంచుతా ఉంటాడు. ప్రియులరా, శరీర పోరాటం సైతాను రెచ్చగొడుతూ ఉన్నప్పుడు నువ్వు వాడితో కలిసిపోతే ఆత్మీయంగా ఓడిపోతావు. అప్పుడే నువ్వేం చేయాలో తెలుసా? వాడు రెచ్చగొట్టే టైంలో, నీ శరీరంలో ఉద్రేకం కలిగించే టైంలో, నిన్ను ఉద్రేకపరుస్తున్న టైంలో, నీ మాట జారటానికి సిద్ధముగా ఉన్న టైంలో
నీ తలంపులు చెడిపోవటానికి సిద్ధంగా ఉన్న టైంలో నువ్వు దాన్ని ఎదిరించటం మొదలు పెట్టాలి. అది రక్తము కరుణంతగా పోరాడటం. ప్రభువా, ఈ తప్పు చేయను, నన్ను నిగ్రహించుకుంటున్నా, నా నోరు మూసివేస్తా. యోబేమన్నాడు? నా నోటి మీద నా చేయి ఉంచుకుంటాను. అమ్మో, నేను నీచుడను, నేను ఇక మాట్లాడను. అయ్యా, నిన్ను చూసిన తర్వాత నేను దుమ్ములో బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నా. అమ్మో, ఇంకా నేను నోరు తెరవను. ప్రియులరా, అంతకుముందు తాను మంచివాడిని అనుకొని అనేక ఊహలు ఉద్దేశాలు అణుచుకున్నాడు. ఇక అణుచుకొని నేను నోరు మూసుకుంటా, కంట్రోల్లో ఉంటా, ఇక నేను ఈ కంట్రోల్ తప్పను. అందుకే పౌలు గారు ఏమంటాడు? మితముగా పోరాడాలంటాడు. ఆ పదం ఏంటి? చక్కగా అంటాడు. 1 తిమోతిలో పౌలు గారు మంచి పోరాటము దానికి పైన ఏమంటాడంటే, పోరాడువాడు మితముగా పోరాడాలి అని చెప్పి ఆయన చక్కని పదం వాడతాడు. ప్రియులరా, మనం అన్ని విషయాల్లో జట్టి అయినవాడు మరియు జట్టి అయిన వాడు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే నియమం ప్రకారం పోరాడాలి. వానికి కిరీటము దొరకదు. కాదండి, 2 తిమోతి 4:5 అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము. అది అన్ని విషయాల్లో మనం కంట్రోల్లో ఉండాలి. దానికోసం పోరాటం చేయాలి. సంఘమా, అన్ని విషయాల్లో కంట్రోల్లో ఉండాలి. దానికోసం పోరాటం చేయాలి. నోటి మాటల విషయంలో కంట్రోల్లో మితముగా ఉండాలి. ప్రియులారా, హృదయములో వచ్చేటువంటి ఆశల విషయాలలో కంట్రోల్లో ఉండాలి. నా ఆర్థిక పరిస్థితి ఇది, నేను ఈ విధంగా ఊరికే ఎగిరిపడకూడదు, ఇంకా అది ఇది నేను ఇంకా తెచ్చిపెట్టుకోకూడదు, కంట్రోల్లో ఉండాలి అన్ని విషయాలలో. భక్తి జీవితంలో కూడా ప్రియులారా, మనం మితముగా ఉండాలి. అనగా ఇతరులతో మాట్లాడే విషయాలలో ఆత్మ సంబంధమైన విషయాల వరకే మాట్లాడాలి. వ్యర్థంగా అంతా కలిశారు కదా, మన దేవుని బిడ్డలే కదా అని లోకమంతా మాట్లాడకూడదు. ప్రియులరా, అన్ని విషయాల్లో మితముగా ఉండటం నేర్చుకోవటానికి పోరాటం చేయాలి. కాబట్టి ప్రియులరా, ఇక్కడ సాతానుడంట ఏం చేస్తున్నాడు? అనేక మంది ఇరుకు మార్గంలో ప్రవేశించాలి అనుకుంటున్నారు, కానీ వారు పోరాటం సరిగా చేయలేకపోతున్నారు. నా భయం అదే. చాలామంది పోరాటం, ఇరుకు మార్గంలో వెళ్ళాలి, నేను పరలోకం చేరుకోవాలి అని పోరాటం మంచిగా ప్రారంభించారు, కానీ ఆ పోరాటాన్ని కొనసాగించలేకపోతా ఉన్నారు. అనేక మంది వెనకబడిపోతా ఉన్నారు. అయ్యో, నేను ఈ పోరాటంలో చివరి వరటుకు కడమట్టుకు ఈ పోరాటాన్ని ముగించాలి అని వెళ్ళలేక సైతాను యొక్క తంత్రములలో చిక్కుకుపోతున్నారు. వాడు సైతానుడు మామూలు వాడు కాదండి. తన కుయుక్తితో, తన తంత్రములతో ఏమండి ఎంతో మందిని వాడు పడగొట్టి వేసినాడు. జాగ్రత్తగా ఉండాలి సంగమా. చూడండి, ఏలీయా గారి మీద ఉన్న ఆత్మకు రెట్టింపు ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది. ఎలీషా గారి దగ్గరే ఉంటూ కూడా, గెహాజీ దగ్గరే ఉంటూ కూడా, నిజంగా చూడండి సైతాన్ ఏం చేశాడు? వాడి తంత్రములతో, వాడు కుయుక్తితో ఎవరిని లాగేశాడు? గెహాజీని లాగేశాడు. ఎక్కడున్నాడు గెహాజీ? చనిపోయిన బిడ్డ, షూనేమీయురాలి బిడ్డ బ్రతకటం కళ్ళారా చూసిన వాడు గెహాజీ. తానే ముందెళ్ళి ఆ చనిపోయిన వాడి మీద ఆ దండం పెట్టాడు, ప్రార్థన చేశాడు. అయినా వాడు బ్రతకలే. కానీ ఎలీషా ప్రార్థన చేసినప్పుడు బ్రతకటం కళ్ళారా చూసిన వాడు.
కళ్ళారా చూసిన వాడు. అలాంటి వాడిని కూడా సైతాను తన తంత్రముతో లాగివేసింది. కారణం ఏంటి? పోరాటం చేయలా. ఆయన తీసుకొచ్చిన నయమాను తీసుకొని వచ్చిన వాటి మీద ఆ దృష్టి వెళుతూ ఉన్నప్పుడు దాన్ని రెసిస్ట్ చేయటానికి, ఎదిరించటానికి పోరాటం చేయాల్సిన వాడు చేతులు ఎత్తేశాడు. ప్రియులరా, అందరిలో ఆశలు కలుగుతాయి. మానవులం అన్నాక ప్రతి ఒక్కడిలో ఆశ కలుగుతుంది. నాకు అసలు ఆశలే రావండి అని నేను చెప్పటంలా అది మోసం. నాకు కూడా కొన్ని సందర్భాల్లో అరే ఇది ఉంటే బాగుండే అనే ఆశ కలుగుతుంది. కానీ ఏం చేస్తాను? నా స్థాయి అది కాదు. దాన్ని వెంటనే ప్రభువా ఇది తీసివేయి. పోరాటం చేయాలి. ప్రియులరా, ఇది నాకు చెందింది కాదు. పోరాటం చేయాలి. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం పోరాటం చేసే వారంగా ఉండాలి. గెహాజీ పోరాటం చేయలేకపోయాడు. ఆశ రాగానే పరుగులెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. పోరాటం చేయలా. నువ్వు పరుగులెత్తుతున్నావా? దేని వెంట పరుగులెత్తుతున్నావు? సంఘమా, లోకంలో దేనిని చూసి బాగుంది అనుకొని ఏ తళుకు బెళుకులు చూసి నువ్వు పరుగులెత్తుతున్నావు? నువ్వు పరిగెత్తేది బంగారం కాదు, మెరిసేదంతా బంగారము కాదు. మరిచిపోవద్దు సంగమా. ఇస్కరియోతు యోధ యేసు ప్రభు వారితో ఉన్నాడు. ఎన్ని అద్భుతాలు చూశాడు, ఎన్ని అద్భుతాలు చూశాడు. ఇన్ని అద్భుతాలు చూసిన వాడు అరే చనిపోయిన ముగ్గురిని తిరిగి లేపటం చూశాడు. యాయీరు కుమార్తెను, నాయన విధవరాలి కుమారుణ్ణి, చనిపోయి 4 రోజులై సమాధిలో పెట్టబడినటువంటి లాజర్ని, వీరందరినీ లేపటం చూశాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టి ఇంకా 12 గంపలు ఎత్తించటం చూశాడు. కుంటుకుంటూ నడుచుకుంటూ వచ్చిన వారు, కళ్ళు మూసుకొని గుడ్డివారుగా తడుములాడుకుంటూ ఎవరో తీసుకొస్తే వచ్చిన వారు, ఒళ్ళంతా కుష్ఠరోగముతో నిండిపోయి వచ్చిన వారు, అనేక మంది బాగుపడి వెళ్ళటం చూశాడు. ఇలాంటి వాడిని కూడా అపవాది కుయుక్తితో, ప్రియులరా, వాడు తంత్రములతో వాడు వదులుతాడు. ఒక వల విసురుతాడు. విసిరితే ఏం చేయాలి? దానిని ఎదిరించాలి, ఎదిరించాలి. ఇస్కరియోతు యోధ పోరాటం చేయలేకపోయాడు. పేతురు యోహాను కూడా ఇదే అనుభవం ఎదురయ్యింది. వాళ్ళు ఎవరి మీద చేతులు ఉంచితే వారి మీదకి పరిశుద్ధాత్మ దిగుతూ ఉంటే సీమోన్ అనే ఒకడు వచ్చి వాళ్ళ ముందు చాలా ద్రవ్యం పెట్టాడు. పెట్టి ఈ వరం నాకు కూడా ఇయ్యముంటే నీ ద్రవ్యము నీతో కూడా నశించునుగాక అన్నారు. అంటే వీళ్ళేం చేశారు? ఎదిరించారు. ఆ ఆశ ఇది సైతాను పెట్టిన ఆశ అని దానిని ఎదిరించారు. ప్రియులారా, అందుకే మనం ఎదిరించాలి. నువ్వు పోరాటం చేస్తున్నావా? అందరికీ ఎదురైనవే పోరాటాలు. ప్రియులరా, శరీర ఆశల మీద పోరాటం ఎదురవుతుంది. లోక ధనం మీద, పదవుల మీద, లోక సంబంధమైన వాహనాల మీద ఆశలు ఎదురవుతాయి. కానీ ఆత్మీయుడు ఏం చేయాలో తెలుసా? పోరాటం చేయాలి వాటికి వ్యతిరేకంగా. నా గురి అది కాదు. నేను పోరాటం చేయాల్సింది దేవుని ఆత్మను నింపుకోవటానికి పోరాటం చేయాలి. పరిశుద్ధాత్ముడు నాలో ఉండి ప్రార్థన చేసే విధముగా పరిశుద్ధాత్ముడిని నాలో ఉంచుకోవాలి. పరిశుద్ధాత్ముడు నాలో ఉండాలంటే నా హృదయం శుద్ధీకరింపబడి ఉండాలి. నా హృదయ శుద్ధిని కాపాడుకోవటానికి నేను పోరాటం చేయాలి. ఎల్లప్పుడూ దేవుణ్ణి సంతోషపెట్టే పనులు చేయటానికి నేను ముందడుగు వేయాలి. ఈ పోరాటం ఉండాలి. కానీ ప్రియులారా, అనేక మంది వారి గురిలో చాలామంది, నేను పేర్లు మెన్షన్ చెయ్యను, కానీ భక్తి జీవితంలో ఉన్నతమైన మెట్టులో ఉండి పెళ్ళున పేరు ప్రఖ్యాతుల కోసం పాతాళమంత గోతిలోనికి పడిపోయిన వారు చాలామంది ఉన్నారు. ప్రియులారా, వాళ్ళ దేవుడు వాడుకుంటే కొన్ని అద్భుతాలు జరిగితే ఏం చేశారు తెలుసా? ఫలానా అప్పుడు దేవుడు రాకడ రాబోతుంది అని ప్రవచించి మేమే యేసు ప్రభుకి ప్రతిరూపము అని హెచ్చించుకొని
పతనమైపోయారు ప్రియులరా. సైతాను ఘనతల కోసం, రకరకాలైన వాటి కోసం ఎరలు వేసి అనేక మంది పోరాటం చేయటంలో చేతులెత్తేస్తున్నారు. సంగమా, ఈ లోకం ఇది దేవుని ఆశీర్వాదం అని అనుకోబాకు. సైతాను విసిరిన వాటిని పేతురు, యోహాను తీసుకొని ఇది దేవుని ఆశీర్వాదం అని లోపల పెట్టుకొని, సరేలే బాబు నువ్వు అడిగినంత రాకపోయినా కొంత దేవుని ఆత్మ వచ్చుద్దిలే అని ప్రార్థన చేయలేదు. లేదు, దాన్ని ఎదిరించారు. ఇది అన్యాయము, ఇది సైతానుడు మనల్ని డబ్బుతో పడగొట్టి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఆశలు, దేవుని కార్యాలు మన ద్వారా జరగకుండా వాడు మోసం చేస్తున్నాడు అని వాళ్ళు గ్రహించగలిగారు. అందుకే దాన్ని ఎదిరిస్తూ వాళ్ళు పోరాటం చేశారు ప్రియులారా. కాబట్టి సైతాను ప్రియులారా చాలా మందిని చూడండి. అందుకే ఒక ఆయన ఏమన్నాడంటే, శక్తివంతమైన ఒక ఆయుధం కంటే కూడా ప్రమాదకరమైనది కుయుక్తి అన్నాడు. శక్తివంతమైన ఆయుధం కంటే ప్రమాదకరమైనది కుయుక్తి. కుయుక్తితో ఏముంది? ఎమ్మటే ఉండి జూలియస్ సీజర్నంట ఎమ్మటే ఉన్నవాడే వెన్నుపోటు పొడిచాడంట. ఎదురు సైన్యం చేతిలో ఓడిపోవటం కాదు, పక్కన అంటే ఏంటి? కుయుక్తితో శత్రువులు ఏం చేశారంటే ఆ వెంటే ఉన్న వాడిని పట్టుకుని వాడిని లాగేశారన్నమాట. అంటే చూడండి, అందుకనే వేటగాని చేతిలో ఉన్న బాణము కంటే వాడు పెట్టే వల, వాడు ఏర్పాటు చేసిన వల చాలా ప్రమాదకరమైంది. వాడు విసిరినటువంటి బాణాన్ని ఏముంది ప్రియులారా, అటు ఇటు అంటే తప్పించుకోగలం. కానీ వెళ్ళే బాటలో వాడు ఎక్కడ వల పెట్టాడో, ఏ తలుకు బెలుకనే వల పెట్టాడో మనం జాగ్రత్తగా ఉండాలి. మోయాబు రాజు బాలాకు ఏం చేశాడు? బిలాముకి ఒక వల విసిరాడు ప్రియులరా. ఏమిటి? నీకు చాలా ఘనతనిస్తాను, అంతే, ఘనతనిస్తాను. కుయుక్తితో సాతానుడు బిలాము ప్రవక్తను, అంటే సైతానుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుని మీద నుండి మన మనస్సును ప్రక్కకు తప్పించటానికి వాడు ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తుంటాడు. మనమేం చేయాలి? మన మనస్సు దేవుని మీద నుండి ప్రక్కకు తొలగనీయకుండా ఆత్మ సంబంధమైన పోరాటం చేయాలి, పోరాటం చేయాలి. దేవుని స్థానములోనికి లోకాన్ని, లోక ఆశలను, లోక భోగాలను మనం తెచ్చి పెట్టుకోకూడదు. వాటికి ప్రథమ స్థానము ఇవ్వకూడదు ప్రియులరా. మన ఫోకస్ మారకూడదు, మన గోల్ మారకూడదు. చూడండి, రాజభవనంలో చాలా మందిని సిద్ధపరుస్తున్నారు. రాజుగారు రాణిగా ఎవరిని కోరుకుంటారో అందరూ కూడా రాజుగారు ఒక ఆజ్ఞ జారీ చేశారు. వాళ్ళు ఏం కోరుకుంటే అవి ఇవ్వండి. రాణిగా ఎంపిక చేయబట్టానికి ఆ కన్యకలు ఎవరైతే సిద్ధపడుతున్నారో వాళ్ళు ఏం కోరుకుంటే అది ఇచ్చేయండి అని రాజు ఆజ్ఞ అయింది. అందరూ కోరుకుంటూ ఉన్నారు, మాకు అది కావాలి, మాకు ఇది కావాలి, అందరూ కోరుకుంటున్నారు. కానీ ఎస్తేర్ ఏమందో తెలుసా? హేగేతో, నాకేమీ వద్దండి, మీరు నిర్ణయించిన అలంకారము తప్ప. ఎందుకంటే మీకు రాజుగారి మనస్సు తెలుసండి. మీరు నిర్ణయించిన అలంకారం తప్ప నాకు ఇంకా ఏమొద్దు. నా గోల్ ఏంటో తెలుసా? రాజుకి రాణిగా మారాలి. అదే నా గురి. ఆ గురిలో నుండి ఇంకా నేను ప్రక్కకి డీవియేట్ అయ్యేది లేదు. సంగమా, నీ గురి నా గురి ఏంటో తెలుసా? నీ పోరాటం నా పోరాటం ఏంటో తెలుసా? రాజుకి, పరలోక రాజుకి రాణిగా నేను మారాలి. ఆ ప్రభువుకి రాణిగా, అనగా స్త్రీ అంటే సంఘము, సంఘమును స్త్రీతో పోల్చారు. మనం అందరము కూడా రాణిగా మారాలి. ఒకటే గురి ఉండాలి. ఈ గురిలో నుంచి మనం అటు ఇటు ప్రక్కకి తొలగిపోకూడదు. మనం దేవుని మీదే ఉండాలి ప్రియులారా.
దేవుని కంటే మన చదువు కేంద్ర స్థానంలోకి రాకూడదు, మన ఉద్యోగాలు కేంద్ర స్థానంలోనికి రాకూడదు. ప్రియులరా, ఈ లోక సంబంధమైన గొప్ప స్థితులు మనకి కేంద్ర స్థానంలోకి రాకూడదు. దేవుడి స్థానం ఎవరికి ఇవ్వద్దు. సైతానుడు అదే నిత్యం పోరాటం చేస్తూ ఉంటాడు. దేవుని స్థానమును నీ హృదయములో నుండి లాగివేసి లోకాన్ని ఏదో ఒక దానిని అక్కడ పెట్టాలి అని వాడు కంకణం కట్టుకొని గర్జించి సింహములాగా వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ దొరుకుతాడా ఈ బిడ్డ? ఈ రాత్రి ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళాడు, దేవునిలో బలపడతాడేమో. ఈ వాక్యం నాటబడక ముందే నేను తన్నుకొని వెళ్ళిపోవాలి ఈ వాక్యాన్ని. ప్రియులరా, అంతేకాదు మార్చేస్తా ఉన్నాడు సంఘాలలో. ఏంటో తెలుసా? నువ్వు మందిరానికి రా, నీ అప్పులు తీరిపోతాయి. ఈడు తాగి 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 అన్ని అప్పులు చేసి ఉంటాడు. అపవిత్రంగా జీవించి 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 నువ్వు మందిరానికి వస్తే చాలు. ఈ బోధ ఏంటో తెలుసా? ఇది బైబుల్ అంటుంది, ఇది బిలాము బోధ అంట. బిలాము బోధ, తప్పైన బోధ. నీకు దేవుడు సన్నిధిలో నువ్వు వస్తే నువ్వు సుఖంగా జీవిస్తావు. ప్రియులరా, మనుష్యుల టార్గెట్ ఏంటంటే నేను ఈ భూమి మీద బ్రతికినంత కాలం సుఖంగా జీవించాలి, సౌఖ్యంగా జీవించాలి, నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాడు. ఏమండి, ఎంతకాలం ఉంటామండి? పౌలు గారు ఏమంటున్నాడు? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇది కొంచెం కాలమే ఈ లోకంలో ఉండబోతున్నాను, ఇది తాత్కాలికం. ఈ లోకంలో నేనేమి ఈ లోక సంబంధమైన వాటి కోసం నేను ఆరాటపడేది లేదు, పోరాటం చేసేది లేదు. ప్రియులరా, తన జీవిత కాలం దేవుని సన్నిధి కోసం పోరాటం చేశాడు. చూడండి, మోషేను చూడండి, ఆయన పోరాటం ఏంటి? సైతానుడు అంటున్నాడు, చూడండి, ఐగుప్తు సింహాసనం నీదే, ఐగుప్తు సింహాసనం నీదే, నువ్వే ఈ ప్రపంచం మొత్తానికి చక్రవర్తివి. ఆ రోజుల్లో ఐగుప్తు దేశం అంత ఘనమైనది. ప్రియులరా, పోరాటం, అంతరంగంలో భయంకరమైన పోరాటం. ఆ సింహాసనం లాగుతా ఉంది, ఆ పవర్ లాగుతా ఉంది, ఆ అధికారం లాగుతా ఉంది, ఆ డబ్బు లాగుతా ఉంది, ఇవన్నీ ఆయన్ను లాగుతూ ఉన్నాయి. కానీ ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడండి? అల్పకాలము పాప భోగములు అనుభవించటం కంటే క్రీస్తు నిమిత్తమైన నిందలు నాకు మేలు, దేవుని ప్రజలతో శ్రమలు మేలు. ప్రియులరా, సింహాసనాన్ని ఎలా ఎదిరించాడు? ఎలాంటి పోరాటం? ఏం పోరాటం? పేదరికాన్ని కోరుకున్నాడు, అవమానాలు కోరుకున్నాడు, శ్రమలు కోరుకున్నాడు. అది నిజమైన పోరాటం. క్రైస్తవుడు ఈ పోరాట బాటలో గుండా వెళ్ళాలి. కానీ ప్రియులరా, నువ్వు ఏ బాటలో గుండా వెళుతా ఉన్నావు? మనం ఏం చెప్పాలో తెలుసా? దేవుని చిత్తము కానిది ఏది నాకు అవసరం లేదు. ప్రియులరా, సైతానుడు నీ అంతరంగంలో దేవుడి చిత్తం కాని ఆశలు పెడతాడు. యవ్వన బిడ్డలారా, సైతానుడు మీ హృదయాలలో దేవుని చిత్తం కాని ఆశలు పెడతాడు. నాకు ఆ యవ్వనరాలే కావాలి, నాకు ఆ యవ్వనుడే కావాలి, లేకపోతే నేను బ్రతికేదే లేదు, నేను చేస్తా. ఇలాంటి ఆశలు పెట్టేది వాడే. ఈ విధంగా నీ జీవితంలో నిన్ను ప్రక్కకి లాగేది వాడే. ఈ యొక్క దుష్టమైన ఆశల నుండి ప్రభు చిత్తం కానిదేది నాకు అవసరం లేదు అని ప్రియులారా, మనం ఏం చేయాలి అంటే ప్రభు చిత్తం మాత్రమే కోరుకునే వారంగా మనం మారాలి. గుర్తుంచుకోండి, ప్రభు చిత్తాన్ని మనం కోరుకోవాలి. సంఘమా, దేవునికి ఇష్టం లేనివి ఎంతమందిని మోసం చేశాడో చూడండి. మీకు చెప్తాను. ఒక కుటుంబం 100 సంవత్సరాల పాటు దేవుడితో ఉంది. రోజు కూడా ముఖాముఖిగా ఆయన్ని చూసింది ఆ కుటుంబం. ముఖాముఖిగా రోజు ఆయన వచ్చి వాళ్ళతో మాట్లాడి వెళ్ళేవాడు. ఆయన ముఖాన్ని చూశారు, ఆయన స్వరాన్ని విన్నారు.
ప్రియులారా, ఆయన మహిమను చూశారు, ఆయన మహిమను చూశారు, ఆయన పోలికను కలిగి ఉన్నారు, ఆయనతో అడుగు వెంట అడుగు వేశారు, చెయ్యి పట్టుకొని ఆయనతో అడుగు వెంట అడుగేశారు. ఇన్ని సంవత్సరాలు ఆయనతో నడిచిన కుటుంబాన్ని ప్రియులారా సైతాన్ ఏం చేసిందో తెలుసా? చూడండి, కొరింథీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ కొరింథీ 11వ అధ్యాయము 3వ వచనము. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపుచ్చినట్లు మోసపరచినట్లు మీ మనస్సులను కూడా చెరుపుతుందేమో. క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోకుండా పోరాటం చేయండి. పౌలు గారు పిలిపిస్తున్నాడు. సంగమా, మీరు పోరాటం చేయాల్సింది ఏంటో తెలుసా? ఆ హవ్వ చేతిలో హవ్వ ఏ విధంగా సాతాను చేతిలో మోసపోయిందో, తన మనస్సు ఏ విధంగా చెరపబడిందో, దేవుని యొక్క సరళతలో నుండి పవిత్రతలో నుండి ఏ విధంగా బయటకెళ్ళిపోయిందో, ఆ విధంగా మిమ్మలను కూడా సాతానుడు బయటకు లాగక మునిపే మీరు మేల్కొనండి. అనేక మందిని లాగివేసింది. చూడండి, సుమారు 100 సంవత్సరాలు దేవునితో నడిచిన కుటుంబాన్ని, దేవుని ముఖాన్ని ప్రత్యక్షంగా చూసిన కుటుంబాన్ని, దేవుని స్వరం విన్న కుటుంబాన్ని, దేవుని మహిమ చూసిన కుటుంబాన్ని, దేవుడితో చేయి పట్టి నడిచిన కుటుంబాన్ని సైతానుడు మోసం చేసి పడగొడితే నిన్ను నన్ను పడగొట్టడా? ప్రియులరా, అవకాశం ఇస్తే పడగొడతాడు. హవ్వ అవకాశం ఇచ్చింది. అందుకే అంటున్నాడు, మీరు పోరాటం చెయ్యండి. ఖచ్చితంగా మనకి ఒక గొప్ప శుభవార్త ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో సాతాను తలను చితక తొక్కేశాడు. వాడు ఓడిపోయాడు. ఆయన గొప్ప పోరాటం చేశాడు. సిల్వలో అపవాది యొక్క సైన్య సమూహం అంతటిని చితక తొక్కేశాడు. ఈ రోజున సైతాను వాళ్ళందరిని ఎక్కడ పెట్టాడని బైబిల్ చెప్తుందో తెలుసా? ఎక్కడ పెట్టాడంట? 16:20 రోమా పత్రికలో దేవుడంట ఏం చేశాడు? మన విరోధి అయిన సాతానును మన కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించెను. ఏమండి, మన కాళ్ళ కింద పెట్టేశాడండి, చితక తొక్కించేశాడండి. ఎక్కడున్నాడంటే సాతానుడు ఇప్పుడు మన పాదముల క్రింద. ఆయన కల్వరి సిలువలో వాడి తలను చితక తొక్కేశాడు. ఈ రోజుల్లో మనం సాతాను తంత్రాలు తెలిసిన బిడ్డలం ప్రియులరా, ఇంకా మోసపోకూడదు. ఇంకా అందుకే పౌలు గారు ఒక చోట యోహాను భక్తుడు అంటాడు, 1 యోహాను 3:8, మనము సాతాను తంత్రములను ఎరుగని వారము కాము అంటాడు. మనం సాతాను తంత్రాలు ఎరగని వాళ్ళం కాము. ఇంకా మోసపోబాకండి, ఆత్మీయంగా పోరాటం చేయండి, మోకాళ్ళు వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. శోధనలో నుండి తప్పించుకోవటానికి ఆయన గొప్ప మార్గాన్ని ఏర్పాటు చేశాడు. సంగమా, మన కోసం నిరంతరము ప్రార్థించే ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. నిపక్షంగా పోరాటం చేస్తూ ఉంటాడు, ఎల్లప్పుడూ విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఆ దేవుని స్వరాన్ని ప్రియులరా, ఆ ప్రభు మన కోసం చేస్తున్న ప్రార్థన, ఆ పోరాటం మనం కూడా కాపాడుకోవాలి ప్రియులరా. అవి ఏం చేసి ఉండాల్సింది? ఆ ఏదెను తోటలోనికి సర్పం వచ్చి మాట్లాడుతూ ఉన్న సమయంలో ఎదిరించి ఉండాల్సింది. ఏమని? ఇది నా భర్త స్వరము కాదే. ఏమని? ఇది నా భర్త స్వరము కాదే, ఇది నా దేవుని స్వరము కాదే. ఆ స్వరం వినబడగానే ఆ 3వ అధ్యాయం 1వ వచనంలో అపవాది వచ్చి ఆదికాండంలో అవ్వతో మాట్లాడగానే కొత్త స్వరం. బైబిల్ ఏమంటుంది? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని యెషయా 54:5లో వ్రాయబడి ఉంటుంది. ప్రియులరా,
మనం ఆ భర్త మాట వినాలి. మనల్ని సృష్టించిన సృష్టికర్తే ఆయనే. అనగా భర్త అంటే భరించేవాడు, అన్ని భరించేవాడు ఆయనే ప్రియులారా. కాబట్టి ఆయన స్వరం వినాలి. ఎప్పుడైతే కొత్త స్వరం వినటం మొదలుపెట్టిందో అప్పుడు ఏం చేయాలి? పోరాటం చేయాలి. ఇదిగో ఈ స్వరం నేను వినకూడదు, ఈ ఫేస్బుక్లో వినబడే స్వరం నేను వినకూడదు, ఈ ఇన్స్టాగ్రామ్లో వినబడే స్వరం నేను వినకూడదు. ప్రియులరా, అయ్యంతమంది ఇన్స్టాగ్రామ్లో చూశారంట ఒకళ్ళొకళ్ళు ఎంత తెలివైనామో. కేవలం 55 ఏళ్ళంట 30 ఏళ్ళ అమ్మాయిలాగా చక్కగా రెడీ అయ్యి నలుగురిని మాత్రమే చేసుకుందండి. వీళ్ళ వయసు ఎంత? వీళ్ళు 30 ఏళ్ళాళ్ళు, ఆమె వయసు ఎంత? 55. ఎట్టా మేకప్ వేసుకుని ఇన్స్టాలో పోస్టులు పెట్టింది 30 ఏళ్ళ అమ్మాయిలాగా. ఒరే 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 ఒరే, నీకు ఆ స్వరాలు ఎంత ఇష్టమైపోయినాయి కొంతమందికి. ప్రియులరా, ఇది దేవుని స్వరం కాదే, ఇది నా భర్త స్వరం కాదే. రాంగ్ కాల్ నాకు వచ్చిందే. ఏం చేయాలి? ఫోన్ నీ చేతిలోనే ఉందే, రెడ్ బటన్ నీ కళ్ళ ముందే ఉందే. ఏం చేయాలి? దాన్ని నొక్కేయాలి. సైతాన్ ఏమంటది? భలే మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే వాళ్ళు అంటారు, మీరెంత అందముగా ఉన్నారండి. అడు చూసింది లేదు, చచ్చింది లేదు. అనంగానే నన్నే పొగిడారు, అంతే. జీవితాలు నాశనం, కుటుంబాలు నాశనం. భర్తను చంపేస్తున్నారు, భార్యను చంపేస్తున్నారు. ఈ తప్పైన ఆశలను వ్యతిరేకంగా పోరాటాలు చెయ్యలేకపోతున్నారు. ఏదేను తోటలోనే మొదలయ్యింది తప్పు స్వరం వింటాం. ఇది నా భర్త స్వరం కాదు, ఇది నా దేవుని స్వరం కాదు, ఇది పరాయి స్వరం. ఈ పరాయి స్వరం నాతో మాట్లాడటం ఏంటి? ఎప్పుడూ లేనిది ఈ ఆశ నాకు కలిగిందేంటి? ఇంతసేపు కమ్యూనికేషన్లో ఉండటం ఏంటి? ఇంతసేపు మాట్లాడటం ఏంటి అని ప్రియులారా చూడండి, వెంటనే కట్ చేయాల్సింది. అంతకుముందు అనేక సార్లు ఆదాము కూడా ఖచ్చితంగా చెప్పుంటాడు అవ్వతో, నువ్వు ఎన్నడూ కూడా ఆ వైపు చూడొద్దు, ఆ చెట్టు వైపు చూడొద్దు, ఆ ఫలం వైపు చూడొద్దు, భర్త మాటకు లోబడాలి ప్రియులారా. అనగా ఇందాక చెప్పాను కదా, భర్త అనగా 54:5 ఏమంది? నిన్ను సృష్టించిన వాడు నీకు, ఆయన మాట వినాలి, ఎదిరించకూడదు, ఆ మాటకు లోబడాలి. ఆ మాట ప్రియులరా నువ్వు లోబడాలి, తీసుకోవాలి. ప్రియులరా, దేవుడు తన ప్రతినిధిగా ఆదామును పెట్టాడు, ఒక దైవజనుడుగా ఆదామును పెట్టాడప్పుడు. ఆ టైంలో ప్రియులరా ఆ మాటను దేవుని మాటగా తీసుకోవాలి. అనేక సార్లు మనం కూడా దేవుని మాటను తీసుకో, వాటిని నువ్వు ఎంత వాక్యం విన్నా తీసుకోవు ప్రియులరా. అది చాలా ఇబ్బందికరం. ఏమవుతుందంటే ఆకాశ పక్షులు వచ్చి తన్నుకొని వెళ్ళిపోతున్నాయి. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో నువ్వు పొందాల్సిన ఆశీర్వాదాన్ని నీకు దూరం చేయటానికి అపవాది లాక్కొంటూ వెళ్ళిపోతుంది. అనేక సార్లు ప్రియులరా చాలామంది హృదయం పూర్తిగా దేవునికి తెరవలేకపోతున్నారు. ఒక చిన్న శ్రమ దేవుని కోసం నిలువబడితే, ఒక చిన్న శ్రమ, ఒక చిన్న హింస ఎదురైతే ఆత్మీయంగా పోరాటం చేయలేకపోతున్నారు. చాలామంది జారిపోతున్నారు. నాకు ఈ పని జరగలేదండి, ఏంటంట, నాకు ఈ కార్యం జరగలేదండి, నేను అనుకున్నది ఇది జరగల, నాకు ఈ ఉద్యోగం రాలా, నాకు ఈ ఉద్యోగంలో కొంచెం ప్రమోషన్ రాలా, నాకు ఇక్కడ కొంచెం ఇబ్బంది ఎదురైంది, నాకు ఒక అనారోగ్యం వచ్చింది, నేను ఈ విధంగా ఉన్నా నాకు ఇంత అనారోగ్యం వచ్చింది, ఒక చిన్న ఆర్థిక సమస్య ఎదురైతే నాకు చిన్న ఆర్థిక సమస్య ఎదురైంది అని ఏం చేస్తున్నారు? పోరాటం చేయకుండా దేవుని సన్నిధికి ఆగిపోతున్నారు. ఆత్మీయ పోరాటం చేయలేకపోతున్నారు ప్రియులరా, వెనుకబడిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి,
కష్టాలు, శ్రమలు, దుఃఖము ఇవి వస్తే అవే శోధన అనుకోబాకండి. మేలు కూడా ఒక శోధనే అని గుర్తుపెట్టుకోండి. మేలు కూడా ఒక శోధనే. చూడండి, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలును అనుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని, అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయెను. ప్రియులరా, ఇక్కడ మీరు గమనిస్తే సంతోషకరం అనుకున్న విషయాలలో శోధన ఎదురై పడిపోయేవారున్నారు, మేలు అనుకున్న విషయాలలో పడిపోయేవారున్నారు. ప్రియులరా, చూడండి, యేసు ప్రభు 10 మంది కుష్ఠరోగులని బాగు చేశాడు. 10 మంది కుష్ఠరోగుల్ని. ఎంతమంది తిరిగి వచ్చారు చెప్పండి ఒక్కసారి మీ నోటితో? మరి 9 మంది ఏమైపోయారు? అదే వాళ్ళకి నష్టమైపోయింది. బాగు చేశాడు కానీ, మేలు పొందారు కానీ, సంతోషం వచ్చింది కానీ, ప్రియులరా దాన్ని కాపాడుకోలేకపోయారు, నిలబెట్టుకోలేకపోయారు. కాబట్టి మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. భూమి మీద బ్రతికినంత కాలం అన్ని మేలులే అనుభవించాలని కోరుకోబాకండి. బైబిల్ ఏం చెప్తుందంటే, కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంటకు వస్తాడు. గుర్తుపెట్టుకోండి, భూమి మీద జీవించినప్పుడు. అందుకే క్రైస్తవులకున్న బిరుదేంటో తెలుసా? ఏడ్చే గుంపు. ఏ గుంపు అంట? మనం ఇప్పుడు ఏడుస్తాం ప్రియులారా, ఇప్పుడు ఏడ్చే గుంపే. ఇక్కడ ఎవరైతే ఏడుస్తారో అక్కడ నవ్వుతారు ప్రియులారా. ఇక్కడ ఎవరైతే దేవుడు లేకుండా, ఆత్మ సంబంధమైన కన్నీరు లేకుండా, ప్రియులారా ఏమండి, మనం ఏం చేస్తూ ఉంటారంటే, అనేక మంది ప్రియులారా ఎప్పుడు సంతోషంగా బ్రతకాలి అనుకునేటువంటి వారు ఖచ్చితంగా నష్టపోతూ ఉంటారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకుందాం, మనం ఏం చేయాలి అంటే, ఈ రాత్రి కాలం మన ఆత్మీయ జీవితంలో సరి అయిన పోరాటం చేయాలి. రక్తము కారునంతగా పోరాటం చేయాలి. అన్ని విషయాలలో మితముగా ఉండే విధముగా పోరాటం చేయాలి. లోక ఆకర్షణలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. మరొక వైపు దేవుని ఆత్మను కాపాడుకోవటానికి, దేవుని స్వరాన్ని కాపాడుకోవటానికి. ఒకప్పుడు దేవుని స్వరం విన్నావు, ఒకప్పుడు నీతో దేవుడు ఎప్పుడు అడుగులేస్తూ ఉండేవాడు, ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా నీ దగ్గరకు వస్తూ ఉండేవాడు, నీకు సమీపంగా ఉంటూ ఉండేవాడు. అలాంటి దేవుడిని, దేవుని ఆత్మను, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నావేమో. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే, ఈ పందెములో పోరాడే ప్రతి వాడు కూడా అన్ని విషయాలలో మితముగా ఉంటూ, ప్రతి విషయంలో ప్రభువా ఇదిగో ఇందులో నేను ఎలా ఉన్నాను, మితముగా ఉన్నానా, అధికముగా నన్ను నేను హెచ్చించుకుంటూ ఉన్నానా, నా భక్తి జీవితం ఎలా ఉంది, నేను ఊహించుకునేది ఎంత, నేను ఉన్న మెట్టు ఎంత. ఊహించుకునేది ఎక్కడో ఉంటుంది, నేనున్న మెట్టు కొంచెమే ప్రభువా. నా భక్తి కొంచెం, నా ఆత్మీయత కొంచెం, నా విశ్వాసం కొంచెమే, అల్పం, స్వల్పం. కానీ నేను ఊహించుకోవటం మాత్రం చాలా గొప్ప మెట్టులో అని మనం దేవుని సన్నిధిలో ప్రియులరా మనల్ని మనం తగ్గించుకుంటూ, ఆత్మీయ మెట్టును కాపాడుకుంటూ ప్రార్థన చేయాలి ప్రియులరా. ఖచ్చితంగా నువ్వు పోరాటం చేస్తే ప్రభు జయాన్ని ఇస్తాడు. మనష్షే రాజు ఏం చేశాడు? నిజంగా గ్రేస్ పీరియడ్లో పుట్టినవాడు మనష్షే రాజు. ఎప్పుడు పుట్టినాడు? హిజ్కియా చనిపోతే అసలు ఆయన ఉండేవాడే కాదు. హిజ్కియా మరణకరమైన వ్యాధి వచ్చింది, చనిపోవలసిన వాడు. మరలా ప్రార్థన చేస్తే దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. అప్పుడే చనిపోతే అసలు మనిషే లేడప్పటికీ. ఆయుష్ పొడిగించాక 2 ఏళ్ళు ఆగి అప్పుడు మనిషే పుట్టాడు. అలాంటి ప్రియులర సమయంలో పుట్టినటువంటి మనష్షే ప్రియులర ఏం చేశాడు?
ఏం చేశాడు ప్రియులరా? ఆ మనష్షే, ఇటు చూడమ్మా, ఆ మనష్షే ప్రియులరా ఏం చేశాడు? విగ్రహారాధన చేశాడు, బిడ్డలను అగ్నిగుండాలు దాటించాడు, చెయ్యగూడని హేయమైన కార్యాలన్నీ చేశాడు. దేవుడు ఎంతమంది దేవుని బిడ్డలను పంపించి హెచ్చరించినా కూడా తన బుద్ధి మార్చుకోలే. దేవుడికి బహు దుఃఖాన్ని పుట్టించాడు, చాలా దుర్మార్గమైన జీవితాన్ని జీవించాడు. ఎన్ని హేయ కార్యాలు చేశాడో ఆ 2వ దినవృత్తాంతాలు 33లో ఆయన చేసిన హేయ కార్యాలు తర్వాత చదువుకోండి. ఎంత కోపము పుట్టించాడు, చెడు నడత నడుచుచు అని బైబిల్లో వ్రాయబడింది ప్రియులారా. ముహూర్తాలే విచారించాడా? బిడ్డలను బలులే ఇచ్చాడా? చిల్లంగితనమేనా? మంత్రాల, కర్ణపిశాచాల, ఎన్ని వెంబడించాడు. అయితే ప్రియులారా, ఇంతమందిని పంపించినా కూడా మనస్సు మారలేదు. అప్పుడు ఏం చేశాడో తెలుసా? అష్షూరు రాజును పంపించాడు. అష్షూరు రాజు దేశం మీద యుద్ధం చేసి మనష్షేను సింహాసనం మీద నుంచి దించి సంకెళ్లతో బంధించి ప్రియులరా తన దేశానికి తీసుకొని వెళ్ళిపోయాడు. నిజంగా రాజులు ఏం చేస్తారో తెలుసా? శత్రు రాజులకు చిక్కరు, చిక్కితే వాళ్ళని చిత్రహింసలు చేసి చంపుతారు. అందుకని వాళ్ళకి దొరుకుతున్నాము అంటే పారిపోనైనా పారిపోతారు, లేకపోతే తమకు తామేదో ఒక కీడైనా చేసుకుంటారు. కానీ అలాంటిది ప్రియులరా, శత్రు రాజుకి దొరికినాడు. సంకెళ్లతో బంధించి ఒక రాజుని చాలా అవమానకరంగా తీసుకొని వెళ్ళిపోయాడు తన దేశానికి. అక్కడికి వెళ్ళిన తర్వాతంట అప్పుడు మొదలుపెట్టాడు ఈయన పోరాటం. చూడండి ఒక్కసారి 2వ దినవృత్తాంతములు 33:12. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలేడగా కన్నీటితో పోరాటం చేశాడండి. ఇది దేవుని సన్నిధిలో కన్నీటితో పోరాటం చేశాడు. అయ్యా, నీకు వ్యతిరేకంగా నేను జీవించానయ్యా, నేనింత పతనమైపోయానయ్యా. కన్నీళ్లతో తిరిగి పోరాటం చేశాడు. ఆ పాపము, ఆ ఇచ్ఛలు, ఆ లోకము, ఆ లోక మనస్సు వాటిని ఒకవైపు ఎదిరిస్తూ రెండో వైపు కన్నీటితో, పశ్చాత్తాపంతో, విరిగి నలిగిన మనస్సుతో దేవుని సన్నిధిలో ఆయన పోరాటం చేస్తే దేవుడు ఏం చేశాడంట? తిరిగి అతని రాజ్యములోనికి అతనిని తిరిగి తీసుకొచ్చాడు. ఆయన కన్నీళ్లతో పోరాటం చేశాడు, పశ్చాత్తాపంతో పోరాటం చేశాడు, దిద్దుకుంటూ పోరాటం చేశాడు. ఆ పోరాటము ప్రియులారా ప్రభు యొక్క మనస్సుని పరవశింపచేసింది. ఎన్నో హేయక్రియలు చేసినా కూడా ఆయన చేసిన ఆత్మ సంబంధమైన పోరాటం తిరిగి తగ్గించుకుంటూ, పశ్చాత్తాపడుతూ, తప్పులొప్పుకుంటూ, నన్ను క్షమించవా, నేను చేసింది దుర్మార్గమే, హేయక్రియలే, నన్ను క్షమించవా అని ప్రభు సన్నిధిలో ప్రాధేయపడుతూ ఆయన చేసిన పోరాటాన్ని దేవుడు గ్రహించి తిరిగి ఆయన రాజ్యమును ఆయనకిచ్చి తిరిగి ఆయన సింహాసనము మీద ఆయన్ని కూర్చోబెట్టాడంట. ఎప్పుడైతే ఈ కార్యం జరిగిందో ప్రియులారా, ఇక 14వ వచనం నుండి మనష్షే జీవితం ఉంటుంది. ఏం చేశాడండి? ఏ విధంగా అన్య విగ్రహాలను తీసి లాగివేయించి పట్టణం బయటికి, ఊరి వెలుపలికి లాగివేయించి దేవుని సన్నిధిలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో ఆ తర్వాత వచనాల్లో వ్రాయబడి ఉంది. ఆయన ఇక ఆత్మీయ పోరాటంలో ముందడుగేశాడు. ఇక దేవునితో ముందుకు సాగేవాడుగా మారిపోయాడు. ప్రియులారా, ఆ పోరాటం ఆయనకు గొప్ప జయాన్ని తీసుకొచ్చింది. ఆత్మీయంగా కూడా దేశాన్ని ఉజ్జీవింపచేశాడు. ప్రియులారా, ఒకప్పుడు పతన పంచుల్లోనికి తీసుకొని వెళ్ళిన, నైతికంగా ఆత్మీయంగా దేశాన్ని భ్రష్టు పట్టించిన మనష్షే
పశ్చాత్తాపడి ఆత్మీయ పోరాటం చేసి తిరిగి దేశాన్ని ఆత్మీయంగా ఉన్నతమైన మెట్టులోనికి తీసుకుని వెళ్ళాడు. ఈ రాత్రి దేవుడు నీ దగ్గర నుంచి ఇదే ఆశిస్తున్నాడు. నీ దగ్గర కూడా కన్నీటితో నువ్వు పోరాటం చేయాలి. ఎంత పతనమైన స్థితిలోనికి వెళ్ళిపోయావో, నీ కుటుంబం ఎంత పతనమైన స్థితిలోనికి వెళ్ళిపోయిందో, నిన్ను బట్టి ఎంతమంది ఇబ్బందుల పాలైపోయారో, తిరిగి నువ్వు ఆత్మీయంగా పోరాటం చేసి అనేకులకు మేలుకరంగా మార్చబడాలి. ఆత్మీయ పోరాటం చేయాలి. రెండవదిగా దావీదు జీవితంలో కూడా ఏం చేశాడంటే, చూడండి, అన్య రాజుతో కలిసి ఫిలిష్తీయులతో కలిసి సౌలుకు వ్యతిరేకముగా యుద్ధం చేయటానికని బయలుదేరాడు. ప్రియులరా, ఇది దేవునికి ఏమైనా ఇష్టమైన కార్యమేనా? ఇశ్రాయేలీలకు వ్యతిరేకముగా యుద్ధానికి దావీదు బయలుదేరటం ఏమైనా? ఆకీషుతో తన సైన్యంతో కలిసి బయలుదేరి వెళితే ఇక్కడున్న సిక్లగు పట్టణం మీద అమాలేకీయులు దావీదుతో ఉండే పట్టణం పేరు సిక్లగు పట్టణం. ఎప్పుడైతే వీళ్ళు ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా యుద్ధం చేద్దామని వెళుతున్నారో, అమాలేకీయులు వచ్చి ఈ సిక్లగు పట్టణం మీద పడి వీరి ఆస్తిని దోచుకుపోవటమే కాదు, భార్య బిడ్డలను అందరినీ చెరబట్టుకొని వెళ్ళిపోయారు. ప్రియులరా, తిరిగి దావీదు యుద్ధానికి వెళ్ళలేదు. ఫిలిష్తీయులు నమ్మలేదు, ఫిలిష్తీయుల సర్దారులు దావీదు నమ్మలేదు. అక్కడికి పోయాక సౌలు పక్షం వెళతాడేమో అని వద్దని వెనక్కి పంపించేశారు. వెనక్కి వచ్చేసరికి సిక్లగు పట్టణం మొత్తం కాలిపోయింది. వీళ్ళ ఆస్తులన్నీ దోచుకొని అమాలేకీయులు తీసుకొని వెళ్ళిపోయారు. భార్యా బిడ్డలను కూడా చెరబట్టి తీసుకుపోయారు. ఆ టైంలో ఏం చెయ్యాలో అర్థం కాక దావీదు చుట్టూతా ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన వెంట ఉండటాన్ని బట్టి మనం ఎంత నష్టపోయాం, ఆర్థికంగా నష్టపోయాం, మన భార్య బిడ్డలను కూడా శత్రువులు తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా ఈ దావీదు బతకటానికి వీలు లేదు అని అందరూ రాళ్ళు తీసి దావీదును కొట్టడానికి సిద్ధమైన టైంలో దావీదు ఏం చేశాడు చెప్పండి? ఆత్మీయ పోరాటం చేశాడు. ఎవ్వరూ లేరు తన ప్రక్కన, అందరూ విసిగిపోయారంట. కానీ బైబిల్లో ఉన్న ఒక మాట, 1 సమూయేలు 30వ అధ్యాయం 6వ వచనం చివరి లైన్లో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి, అది ప్రియులరా, తన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని ఇక పోరాటం మొదలు పెట్టాడు. ప్రియులరా, ఏం పోరాటం అండి! ఇక పోరాటం ప్రియులరా, దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన పోరాటంలో దేవుణ్ణి అడిగాడు, అయ్యా నేను వాళ్ళను తరిమితే, వాళ్ళతో పోరాటం చేస్తే వాళ్ళను కలుసుకోగలనా, వాళ్ళ మీద నేను జయం పొందగలనా అని దేవుడి దగ్గర అడిగితే దేవుడు అన్నాడు, తరుము, పోరాటం చెయ్యి, అమాలేకీయులతో పోరాటం చెయ్యి, నేను నీకు జయమిస్తా. ప్రియులరా, మనం కూడా అమాలేకీయులతో పోరాటం చేయాలి. మన దగ్గర నుంచి శత్రువు ఏమేమి దోచుకొని వెళ్ళిపోయాడో, ఆ శత్రువు మన దగ్గర నుంచి పవిత్రతను దోచుకొని వెళ్ళాడా? ఈ రాత్రి ప్రభువా, నేను పోగొట్టుకున్న పవిత్రత తిరిగి నాకు దయచేయి ప్రభువా. శత్రువు మన దగ్గర నుంచి శ్రేష్టమైన ఈవులన్నీ దోచుకొని వెళ్ళాడా? నీ ఆరోగ్యం దోచేశాడా? ప్రభువా, ఇదిగో శత్రువు నా ఆరోగ్యాన్ని దొంగిలించాడు, నాకు ఆరోగ్యమే ప్రభువా. నా ప్రార్థన జీవితాన్ని దొంగిలించాడు, నాకు ప్రార్థన జీవితాన్ని ప్రభువా. ఒకప్పుడు దేవుని సన్నిధి అంటే ఎంతో ఆశ, ఆసక్తి, మంట ఉండేది. ఆశ, ఆసక్తి, మంట దొంగిలించాడు నాకు తిరిగి ప్రభువా. ఒకప్పుడు దేవుని పని చెయ్యాలి అంటే నా గుండె నిండా ఆశ ఉండేది, తపనుండేది, మంట ఉండేది. ఈ రోజున అవన్నీ దొంగిలించేశాడు ప్రభువా. ప్రార్థన పోగొట్టుకున్న మనస్సులో ఒక్క పూట ప్రార్థన పోతే వారంలో ఎంతో దుఃఖం వచ్చేది. ఇప్పుడు
ఎన్ని వారాలు ప్రార్థన పోగొట్టుకున్నా అసలు నా మనస్సు ఏమి గుచ్చుకోవటం వల్ల నొప్పి లేదు. ఆత్మీయ స్పర్శ పోగొట్టుకున్నా దొంగిలించేశాడు ప్రభువా. నా ఆత్మీయ స్పర్శ కూడా లేకుండా నా ఆత్మీయ జీవితాన్ని దొంగిలించేశాడు ప్రభువా. ఈ అమాలేకీయుడు ప్రభువా, తిరిగి నాకి ప్రభువా అని రాత్రి మనం కూడా పోరాటం చేస్తే దావీదు పక్షంగా ఎవ్వరూ లేరు, ఒక్కడే పోరాటం చేశాడు. ఆ ఒక్కడు చేసిన పోరాటానికి దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ పోరాటంలో జయం పొందాడు. తిరిగి పోగొట్టుకున్న బైబిల్లో ఏముంటుందంటే దావీదు సమస్తమును తిరిగి రక్షించెను అంటే సమస్తమును తిరిగి సంపాదించుకున్నాడు అని అదే అధ్యాయం 19వ వచనంలో ఉంటది. అనగా ఆయన పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి సమస్తాన్ని సంపాదించుకున్నాడు. ఆ పోరాటం చేశాడు. ఈ రాత్రి నువ్వు కూడా పోరాటం చేస్తావా? అయ్యా నిజమే నాయనా, నా జీవితంలో నేను కూడా ఒకప్పుడున్నటువంటి ఆత్మీయాశలన్నీ దుష్టుడు దొంగిలించుకొని వెళ్ళిపోయాడయ్యా. మంచి మనస్సాక్షిని దొంగిలించేశాడయ్యా. అయ్యా దేవుడంటే, దేవుని సన్నిధి అంటే ఎంతో ప్రేమ ఉండేదయ్యా. ఈ ప్రేమను దొంగిలించేశాడు. పరిశుద్ధ జీవితం కొరకైన వాంఛ ఉండేదయ్యా, దొంగిలించి వేశాడు. దేవుని సన్నిధిలోనే బ్రతకాలనే ఆశలుండేయ్యా. పరలోకం కోసం బ్రతికితే చాలనే ఆశలుండేయ్యా. ఇవన్నీ దొంగిలించేశాడయ్యా. ప్రభువా, ఏదో దేవుని మందిరానికి వస్తున్నాను వెళుతున్నాను, కానీ లోపల ఆత్మీయ ఆశలు లేవయ్యా. పోరాటం చేయటం లేదయ్యా. చేతులు ఎత్తేసానయ్యా. నా వల్ల కాదు, ఈ భక్తి చేయలేను అని చేతులు ఎత్తేసానయ్యా. దుష్టుడు నా జీవితాన్ని వాడుకుంటున్నాడు. ప్రార్థన చేయకుండా, వాక్యం చదవనీయకుండా నేను సైతానుడి చేతిలో ఒక ఆట వస్తువునైపోయానయ్యా. ప్రార్థన చేయటంలా, వాక్యం చదవటంలా మిగిలినవన్నీ చేసుకుంటున్నాను. అయినా నేను పోరాటం చేయలేకపోతున్నాను ప్రభువా. ఒక సెల్ ఫోన్ని ప్రక్కన పెట్టి ప్రార్థన చేయలేకపోతున్నా, వాక్యం చదవలేకపోతున్నా, దేవుని మందిరానికి రాలేకపోతున్నా. నేను ఓడిపోయానయ్యా. పోరాటం చేయకుండా చేతులు ఎత్తేసానయ్యా. అన్ని కోల్పోయానయ్యా. ఈ రాత్రి దీన దరిద్ర స్థితిలో మీ సన్నిధిలోనికి వచ్చానయ్యా. తిరిగి నాకు పోరాటం నేర్పయ్యా. దావీదుకు నేర్పావు, మనష్షేకి నేర్పావు, నినివే పట్టణస్థులకు నేర్పావు, అనేక మందికి మీరు ఈ పోరాటం నేర్పించారయ్యా. నాకు కూడా ఈ రాత్రి ఈ పోరాటం చేయటం, యబ్బోకు రేవు దగ్గర యాకోబు పోరాటం చేశాడు. నాకు కూడా ఆత్మీయ పోరాటం దయచేయనైనా. సైతాను వాడి కుయుక్తులు, వాడి తంత్రాలకు అయ్యా వ్యతిరేకంగా పోరాటం చేయాలి. దేవుని కార్యాల కోసం, ఆత్మ సంబంధమైన వాటి కోసం పోరాటం చేయాలి అయ్యా. ఈ 2 పోరాటాలలో నేను మీ కృపను పొందుకోవాలని ప్రార్థన చేస్తావా? తిరిగి ఈ పోరాటం చేయటం ప్రారంభిస్తావా? ఎంత ఓడిపోయావో ఈ రాత్రి దేవునితో చెప్తావా? అయ్యా నేను ప్రార్థన చేయటం మానివేశానయ్యా. ప్రభువా, నా పోరాటంలో చేతులు ఎత్తేసానయ్యా. నా ఆత్మీయ జీవితంలో ఒకప్పుడు 2 గంటలు 3 గంటలంటే మీ సన్నిధిలో గడిపిన నేను ఈ రోజున పూర్తిగా ఓడిపోయానయ్యా. నాకు తెలుసు నేను ప్రార్థన చేయలేకపోతున్నానని, అయినా పోరాటం చేయటం లేదయ్యా. నేను తిరిగి ప్రార్థన చేయాలి, తిరిగి ఆత్మీయంగా లేవనెత్తబడాలి, దేవునిలో పురికొల్పబడాలి, నేను ఉజ్జీవింపబడాలి, దేవుని కోసం మండాలి. ఈ
ఆశలు నాలో లేకుండా పోయినాయి ప్రభువా. పోరాటం చేయలేని వ్యక్తిని అయిపోయానయ్యా, ఓడిపోయి కూర్చున్నానయ్యా. ఈ రాత్రి తిరిగి నాకు పోరాటం నేర్పించు ప్రభువా. నా నోరు తెరవలేకపోతున్నానయ్యా, ప్రార్థన ఒక్క పదం కూడా నోట్లో నుంచి రావటం లేదయ్యా. నేను ఓడిపోయానయ్యా, నన్ను క్షమించి లేవనెత్తమని కూడా అడగలేకపోతున్నానయ్యా. నన్ను క్షమించు ప్రభువా. ఈ రాత్రి తిరిగి నా ఆత్మీయ పోరాటాన్ని నేను ప్రారంభిస్తాను ప్రభువా. చెప్దామా ప్రియులరా? నోరు తెరుస్తారా? నోరు తెరుస్తారా? అందరూ సంఘమా నోరు తెరిచి ప్రార్థన చేయండి. లేచి నిలబడి ప్రార్థన చేయగలిగిన వారు కూడా దయచేసి లేచి నిలువబడి ప్రార్థన చేయండి. లేచి నిలబడి ప్రార్థన చేయగలిగిన వారయ్యా, నా పోరాటము నాయనా చల్లారిపోయింది నాయనా, నేను చల్లారిపోయానయ్యా. శరీర సంబంధమైన వాటి కోసం పోరాటం చేస్తున్నాను, కానీ ఆత్మ సంబంధమైన వాటి కోసం పోరాటం